ఆప్కి అదాలత్లో ప్రియాంక చోప్రా గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈవిడ అందరికన్నా గ్లామరస్ థీఫ్. కొద్ది రోజుల క్రితం వీళ్ళ లిస్ట్లో మీ పేరు కూడా ఉంది. ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ లిస్ట్లో ఉంది కదా? ఇప్పుడు కూడా సార్. ఇప్పుడేం విన్నానంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెల్లవారుజామున మీ ఇంటికి రైడ్కి వచ్చారని. అండ్ నేను ఏం విన్నానంటే అది అతిపెద్ద స్టార్స్కే జరుగుతుందని నేను ఫ్లాటర్ అయిపోయాను. అయితే మీకు ఏమనిపించిందంటే వాళ్ళు రాకపోతే మీకు? అవును, వాళ్లే నాతో ఇలా అన్నారు సార్. కానీ థెఫ్ట్కి సంబంధించిన విషయం ఏమిటంటే ఈ కుట్రకి సంబంధించి ఏం చెప్తున్నానంటే అలాగేవీ ప్రూవ్ అవ్వలేదు. తర్వాత చాలా రూమర్స్ ఇలాగొచ్చాయి, అవి అన్సబ్స్టాన్షియల్ గా ఉన్నాయి. అందుకని నేను చాలా అప్సెట్ అయ్యాను. తర్వాత నేనేనాడు ఇవన్నీ దాచలేదు. అవును, ఆ రోజు మా ఇంట్లో రేడ్ జరిగింది. దానికోసం నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ అయి ఉంటే వాళ్ళు వాళ్ళ పనిచేస్తున్నారు, న్యాయంగా నడుచుకుంటున్నారు. ఇంతవరకు నేను వన్ ఆఫ్ ద హైయర్ ట్యాక్స్ పేయర్ గా ఉన్నాను. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను న్యూస్ పేపర్ లో ఏమని చదివానంటే 6 కోట్ల రూపాయలు, అది కూడా క్యాష్ గా చెప్పండి. 6 కోట్ల రూపాయల క్యాష్ నా మ్యాట్రెస్ కింద దొరికిందని కూడా చెప్పారు. అంత క్యాష్ ని నా లైఫ్ లో నేను చూసింది కూడా లేదు. అయితే ఎంత ఉంది? 6 కోట్ల క్యాష్ అని చెప్పారు. 6 కోట్లు క్యాష్ అని చెప్పారు. సరే, ఆ విషయం వదిలేండి. నిజానికి ఎంత ఉంది? నా ఇంట్లో అంత క్యాషే లేదు. నాకేమనిపిస్తుందంటే 6 కోట్లు చాలా తక్కువ. ఒకవేళ 7 కోట్లు అని చెప్పుంటే? లేదు, కనీసం 10 అయినా చెప్పుండొచ్చు కదా. అంటే కాస్త రెస్పెక్ట్ అయినా నాకు ఉంటుంది కదా. సరే గానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డోర్ ఎవరు ఓపెన్ చేశారు? సార్, అది యూజువల్ గా మన అందరిళ్లలో ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్లే ఓపెన్ చేశారు. నా మెయిడ్ రంజిత్ ఉన్నారు కదా. మీ మెయిడ్ మొహం షాహిద్ కపూర్ లాగా ఉంటుందా? నాకు అలాగే అనిపిస్తోంది. నాకేమనిపిస్తుందంటే ఏ న్యూస్ పేపర్ వాళ్ళు ఇలా రాశారో వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మా ఇంటికి వచ్చుంటారు అని, డోర్ ఓపెన్ చేసి చూసుంటారు అని. మనం ఈ విషయాన్ని చాలా తమాషాగా మాట్లాడుతున్నాం, కానీ ఇది చాలా చీప్ అయిన విషయం. తర్వాత ఐ థింక్ అమ్మాయిలు ఎవరంతా ఇక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలరు. అండ్ ఇది తప్పు. ఒకవేళ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేనప్పుడు తర్వాత అలాగా జరగనే లేదు. మీరు ఒక రూమర్ ని నమ్మి ఫ్రంట్ పేజ్ న్యూస్ పేపర్ లో ఇలాగ వేస్తున్నారు, అది హెడ్లైన్ లో వేస్తున్నారు. మీరు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారన్న విషయాన్నే మర్చిపోయి అది నేను ఒకరి కూతుర్ని, ఒకరికి అక్కని, ఒకరికి చెల్లుల్ని. తర్వాత ఈ విషయం పూర్తిగా తప్పుడు విషయం. ఈ చీప్ న్యూస్ ని ఎలాగ చిత్రించారంటే దారుణంగా రాశారు. ఈ విషయాన్ని తలుచుకొని మనం నవ్వుతున్నాం, కానీ నేను ఒక అమ్మాయిని, నాకు రెస్పెక్ట్ ఉందని వాళ్ళు మర్చిపోయారు. సో ఐ డిడెంట్ టేక్ దిస్ వెరీ కైండ్లీ అట్ ఆల్. మీరు కమినే సినిమా చేసేటప్పుడు షాహిద్ కపూర్ గారు ఏడ్చే సీన్ వస్తే ఆ సీన్ లో మీరు కూడా ఏడ్చారట? షాహిద్ కపూర్ నాకు సంబంధించి యాక్చువల్లీ వెరీ బెస్ట్ యాక్టర్. తర్వాత నా జీవితంలో ఇంతవరకు 3 times ఇలా జరిగింది. ఒకటి కమినే ఇంటర్వెల్ సీన్. గుడ్డు క్యారెక్టర్ ఏడ్చేటప్పుడు నా డైలాగ్ని మర్చిపోయాను. ఆయన ఆ సీన్ని చాలా బాగా చేశారు. అండ్ నాకు 2 seconds తర్వాతే నా డైలాగ్ గుర్తుకొచ్చింది. అదొక మోనోలాగ్. ఆయన ఏడుస్తూ చెప్తారు, నువ్వు ఎందుకు నన్ను మోసం చేసేవు అని. నేను జవాబు చెప్పకుండా అలాగే ఉంటాను. నువ్వెందుకు ప్రిటెండ్ చేస్తున్నావు అని అడుగుతారు. మీరు సినిమా చూస్తుంటే ఆ సీన్ మీకు గుర్తుంటుంది. హీ డిడ్ ఇట్ వెరీ వెల్. యాజ్ అన్ యాక్టర్ నేను ఎదురుగా ఉన్నప్పుడు నేను డైలాగ్ మాట్లాడాలని పూర్తిగా మర్చిపోయాను. ఐ గాట్ రియల్లీ స్టక్డ్ ఇన్ టు పర్ఫార్మెన్స్. ఇది ఫస్ట్ టైం షాహిద్ తో జరిగింది, సెకండ్ టైం షారుఖ్ తో డాన్ సినిమాలో. అందులో మా ఫైట్ సీక్వెన్స్ జరిగింది. ఆయన నా మెడ పట్టుకొని డైలాగ్ మాట్లాడతారు, నేను భయంలో నా డైలాగ్ మొత్తం మర్చిపోయాను. తర్వాత మూడోసారి హృతిక్ తో క్రిష్ లో జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ లో నేనెంత మెస్మరైజ్ అయిపోయానంటే ఐ ఫర్గాట్. తర్వాత నేను ఏడ్చానని అడిగారంటే లేదు, ఐ అడ్మైర్ హిమ్ బికాస్ హీ వాస్ అన్ యాక్టర్. ప్రజల నుంచి ఏదైనా అడగాలనుకుంటున్నారా? అడగండి. మేడం, చూసినట్లయితే సార్ ఇప్పుడు చెప్పినట్టుగా మీరు బరేలీకి చెందినవారు. ముందు నాకు క్లియర్ చేయండి, మీరు బరేలీనా పంజాబీయా? యాక్చువల్గా నా జీవితంలో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. నేను మీకు చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా తాతయ్య నానమ్మ అంబాలాకి చెందినవాళ్లు. మా పేరెంట్స్, మా నాన్నకి చెందిన వాళ్ళందరూ అంబాలాకి చెందినవాళ్లు. మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. బరేలీలోనే నేను పెరిగాను, ఎందుకంటే మా నాన్న ఆర్మీలో ఉండేవారు. సో ఆయన పోస్టింగ్ అక్కడే. సో నేనక్కడ 8 ఏళ్ళు ఉన్నాను. మా మమ్మీ పుట్టింది మెడ్రాస్లో. నేను పెరిగింది జార్ఖండ్లో, జంషెడ్పూర్లో. నేను పుట్టింది జంషెడ్పూర్లో.
తర్వాత మా తాతయ్య కాశ్మీర్, మా నానమ్మ కేరళ. ఇప్పుడు మీరు చెప్పండి నేనెవరో. ఓ అదా మేడం. ఒకవేళ ఎవరి కుటుంబంలోనైనా నేషనల్ ఇంటిగ్రేషన్ ఉందని చెప్తే అది ప్రియాంక చోప్రా గారి Absolutely. కుటుంబంలోనే. అందుకే మిస్ ఇండియా అయ్యాను స్కూల్ అమెరికాలో, అందుకే మిస్ వరల్డ్. సింపుల్. మేడం మిమ్మల్ని మీరు పంజాబీ అని చెప్పుకోకూడదు, ఎందుకంటే సరే ఇప్పుడు నా పేరు చోప్రా. పంజాబ్ లో ఉంటేనే పంజాబీ, బరేలీలో ఉన్నప్పుడు బరేలీయనే. సరే ఇప్పుడు నేను ముంబైలో ఉండడం వల్ల మిస్ ముంబై అలా ఏం అయిపోయాను. కాదు, ఒకవేళ మీరు పంజాబ్ లో లేకపోతే మీరు పంజాబీ కాదు. లేదు లేదు లేదు, ఐ థింక్ ఈయన జీవితంలో ఇదే ప్రాబ్లం అనుకుంటాను. మీ దృష్టి చాలా వర్స్ట్ గా ఉంది. తర్వాత మీరు అంటే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే నా లోపల ఎన్ని నేషనాలిటీస్ ఉంటే, అంటే మా నాన్న పంజాబీ అవ్వడం వల్ల నేను పంజాబీనని ఎంత గర్వపడుతున్నానంటే నా పేరు కూడా చోప్రా. మ్యామ్, మీ ఒక సినిమాని మేం చూసాం. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆ మూవీ నుంచి ఒక పాట పాడగలరా? నేను పాడాలా? నాకు అవును, ఒక రాదే. 2 లైన్లు పాడండి. పాడండి యాక్చువల్ గా మేడం, మీరు ప్లీజ్. చాలా బాగా పాడతారని విన్నాను. ఓ పాట మీరు పాడతారా? కరెక్ట్ గానే విన్నారు. ఏదైనా పాడండి మేడం. సరే నేను నా డార్లింగ్ పాడనా? ఆ, 2 అదే లైన్లు. పాడండి. మీరు జాయిన్ అవుతారా? ఆ, మేం కూడా పాడతాం ఓకే. మేడం. डार्लिंग आंखों से आंखें चार करने दो, रोको ना मुझको प्यार करने दो, बेकैफ है बहारा बेचैन जाने यारा, बुलबुलों को अभी इंतजार करने दो, डार्लिंग आंखों से आंखें चार करने दो. ఒకవేళ రియల్ లైఫ్ లో అవును. ఎవరైనా ఒకరిని హత్య చేస్తే మిమ్మల్ని క్షమిస్తామంటే ఎవరిని హత్య చేస్తారో ఒకసారి చెప్పండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్న నన్ను అడగాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఆ, అయితే ఖచ్చితంగా. మిమ్మల్ని